తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 4వ తరగతి చదువుతున్న అమైరా మీనా అనే బాలిక 8 నెలల క్రితం స్కూల్ భవనంలోని 4వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. ఘటన జరిగిన 8 నెలల తర్వాత బాలిక కుటుంబం సంచలన వీడియోను రిలీజ్ చేసింది. బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి ముందు క్లాస్ రూమ్లో ఏం జరిగిందో తెలిపే వీడియో అది. అయితే క్లాస్ రూమ్లో ఉన్న సీసీ ఫుటేజ్ కెమెరాల్లో ఆ దృశ్యాలైతే రికార్డ్ అయ్యాయి. అమైరా మీనా క్లాస్లోకి రాగానే తోటి విద్యార్థులను పలకరించింది. తర్వాత తన బెంచ్లో కూర్చుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది విద్యార్థులు ఆమె దగ్గరకు వచ్చి వేధించడం మొదలుపెట్టారు. పదే తోటి విద్యార్థులు తనను వేధిస్తుండటంతో బాలిక తట్టుకోలేకపోయింది. క్లాస్ టీచర్కు విషయం చెప్పింది. టీచర్ దాన్ని పట్టించుకోలేదు. దీంతో అమైరా కోపంగా క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చేసింది. 4వ అంతస్తులోకి చేరుకుంది. అక్కడి సేఫ్టీ వాల్ మీదకు ఎక్కి దూకేసింది. తోటి విద్యార్థుల వేధింపులు భరించలేక రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఓ బాలిక ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 4వ తరగతి చదువుతున్న అమైరా మీనా అనే బాలిక 8 నెలల క్రితం స్కూల్ భవనంలోని 4వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. ఘటన జరిగిన 8 నెలల తర్వాత బాలిక కుటుంబం సంచలన వీడియోను రిలీజ్ చేసింది. బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి ముందు క్లాస్ రూమ్లో ఏం జరిగిందో తెలిపే వీడియో అది. అయితే క్లాస్ రూమ్లో ఉన్న సీసీ ఫుటేజ్ కెమెరాల్లో ఆ దృశ్యాలైతే రికార్డ్ అయ్యాయి. అమైరా మీనా క్లాస్లోకి రాగానే తోటి విద్యార్థులను పలకరించింది. తర్వాత తన బెంచ్లో కూర్చుంది. ఈ నేపథ్యంలోనే కొంతమంది విద్యార్థులు ఆమె దగ్గరకు వచ్చి వేధించడం మొదలుపెట్టారు. పదే తోటి విద్యార్థులు తనను వేధిస్తుండటంతో బాలిక తట్టుకోలేకపోయింది. క్లాస్ టీచర్కు విషయం చెప్పింది. టీచర్ దాన్ని పట్టించుకోలేదు. దీంతో అమైరా కోపంగా క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చేసింది. 4వ అంతస్తులోకి చేరుకుంది. అక్కడి సేఫ్టీ వాల్ మీదకు ఎక్కి దూకేసింది.